షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేసిన పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్. శ్రీ భక్తాంజనేయ సురుచి ఫుడ్స్ వారి నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడలో హోల్సేల్ దుకాణంలో పురుగులు పట్టిన డ్రై ఫ్రూట్స్. బాధితుడు కొన్న జీడిపప్పులో నుండి పురుగులు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ మెయిన్ రోడ్ లో గల రాజాజీ వీధిలో శ్రీచంద కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ డ్రై ఫ్రూట్స్ దుకాణంలో 1/2 కిలో జీడిపప్పు కొనుగోలు చేసిన వినియోగదారుడు ఇంటికెళ్లి ప్యాకింగ్ విప్పి చూడగా జీడిపప్పు నుండి పురుగులు బయటపడడం చూసి వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఆధారంగా శ్రీచంద కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ దుకాణం తనిఖీ నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారి సుబ్బారావు షాపులో బాధితుడు కొనుగోలు చేసిన 1/2 కిలో జీడిపప్పు ప్యాకింగ్ లేని కారణంగా 1/2 కిలో మరియు కిలో పరిమాణం గల జీడిపప్పులను సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ సుబ్బారావు మాట్లాడుతూ, పాడైపోయిన వస్తువులు అమ్మకాలు నిర్వహించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి షాపులో త్వరలో తనిఖీ చేపట్టడం జరుగుతుందని, బాధితులు ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సృష్టించిన ప్రపంచనాన్ని జీర్ణించుకోలేక పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి మండలం నందు వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్లు ముసుగులు వేసి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను దహనం చేయించి రాక్షస ఆనందం పొందిన అసమర్థత వైసీపీ ప్రభుత్వం తీరును ఖండిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్, ఉప్పాడ నాయకులు మరియు నియోజకవర్గ నాయకులతో కలిసి పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ, వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వైసీపీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేశారు. మొదటి దశలో రైళ్లు పరిగెత్తేవి, ఇప్పుడు రెండో దశలో ఏకంగా విమానాలే పరిగెడుతున్నాయి. దీన్ని జీర్ణించుకోలేక ఈ వైసీపీ ప్రభుత్వం అమాయకులైన వాలంటీర్లను రెచ్చగొట్టి కొంతమంది వాలంటీర్ల ముసుగులో ఈ దురాగతాలకు పాల్పడుతున్నారు. ఎవరో కొంతమంది వాలంటీర్ల ముసుగులో చేస్తున్న కొంతమంది దుశ్చర్యలను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాక్షస మొండి వైఖరి వలన వాలంటీర్లను రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తగలబెట్టించడం లాంటి పాపాలు చేస్తున్నారు. ఈ పాపాలను పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం ద్వారా మీరు చేస్తున్న ఈ పాపాలను కడిగేస్తున్నామని, అలాగే మీరు ఈ 5 సంవత్సరాలు చేసిన పాపాలను రేపు 2024లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కడిగేస్తారని డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్కార నాయకులు కంబాల దాసు, వెన్నపు చక్రధర్రావు, మత్స్కార నాయకులు పల్లేటి బాపనదొర, మత్స్కార నాయకులు వంకా కొండబాబు, గేదెల వెంకట్రావు, సోదే రవికిరణ్, పల్లేటి జాన్సన్ రవి, పలివెల్ల నాని, నియోజకవర్గ నాయకులు మాజీ సర్పంచ్ గరగా సత్యానందరావు, దుడ్డు రాంబాబు, బొజ్జ గోపీకృష్ణ, వీరారెడ్డి, అమర్ మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఆయన ఫ్లెక్సీని ఇక్కడ తగలబెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఇది ఇక్కడ మేము ఉప్పాడులో మెయిన్ సెంటర్లో ఉన్నాం. ఈరోజు ఈ విషయం తెలిసి జనసేన శ్రేణులందరూ కూడా చాలా బాధపడ్డాము. అమాయకులైన వాలంటీర్లని రెచ్చగొట్టి ఏదో వాళ్ళ పప్పం గడుపుకోవడానికి వైసీపీ ప్రభుత్వాలు ఈ విధమైన దుస్సాహసాలకి వెళ్తున్నారు. ఎవరైతే ఆ దిష్టి బొమ్మను తగలబెట్టారో, పవన్ కళ్యాణ్ గారు బొమ్మను తగలబెట్టారో, దాన్ని ఆ పాపాన్ని జనసేన శ్రేణులందరూ కలిసి, ముఖ్యంగా నా మత్స్యకార సోదరులందరూ కలిసి పాలతో అభిషేకం చేసి ఆ పాపాన్నంతా ఈ సెంటర్కి అంటకుండా మేము కడగడం జరిగింది. ఇటువంటి ఎవరైతే దుస్సాహసం చేస్తున్నారో వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, మమ్మల్ని ఏమన్నా ఇవ్వండి, మేము భరిస్తాం, కానీ మా నాయకుడి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు అవకాశం ఉంటే ఇక 6 నెలల కాలం ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళకి మీరు మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి మీరు సొల్యూషన్ ఇవ్వగలిగితే కనీసం రేపు ఎలక్షన్లో మీకు డిపాజిట్లైనా జరుగుతాయని నేను చెప్తున్నాను. మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లో అందరూ గాజు గ్లాస్ గుర్తుమే కుట్టి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండి, ప్రజల మీద చిత్తశుద్ధితో ఉండి, వాళ్ళకి ఏవైనా చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడల్లా మీరు చేయగలిగితే
మీకు కనీసం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అవమానాలు జరగకుండా జరుగుతాయని చెప్పేసి అందరిపై నేను తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. శ్రీ భక్తాంజనేయ సురుచి ఫుడ్స్ వారి నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలో శ్రీ భక్తాంజనేయ సురుచి ఫుడ్స్ వారి 2వ బ్రాంచ్ నూతన వ్యాపార ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి షాపును సందర్శించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు దేవాదన బాబా, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, మండల పార్టీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో నాగవరపు ప్రదీప్ రెడ్డి అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతూ 13వ తారీఖున మృతి చెందారు. అమలాపురం కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగవరపు పరశురాముడు ప్రదీప్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండేవాడు. అతనికి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండడం చూసి మానవతా దృక్పథంతో హాస్పిటల్లో 3 రోజులు అతని దగ్గరే ఉండి అతనికి సేవ చేయడం జరిగింది. కానీ తోటి స్నేహితుడి 3 రోజుల సేవ చేసినాను, ఆ వికలాంగుడు దక్కలేదు. కానీ అతనికి సేవ చేసి రుణం తీర్చుకోగలిగే అవకాశం దేవుడు కల్పించాడని పరశురాముడు అన్నారు. ప్రదీప్ రెడ్డి మంచి వ్యక్తి అని, వికలాంగుల కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనేవాడని, ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే దృక్పథంతో ఉండేవాడు. అతను ఆకస్మిక మృతి చెందడం పట్ల అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగుల సంఘం గౌరవ అధ్యక్షులు ఒంటెద్దు వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాధనాల విఘ్నేశ్వరరావు, వంతు శ్రీనివాసరావు, నిమ్మకాయల సురేష్, సుబ్రహ్మణ్యం, ఐతేబత్తుల సురేష్, సాయిబాబు, సుంకరాజు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ₹40 లక్షల విలువైన 23 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకొని 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని చిత్తూరు 2 టౌన్ పోలీసులు వెల్లడించారు. చిత్తూరు పట్టణంలో వరుస చోరీలపై జిల్లా ఎస్పీ రీశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మద్దయ్యాచారి, ఎస్ఐ నాగరాజు టీంగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దర్యాప్తు చేసి దొంగలను చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వారి నుండి సుమారు ₹40 లక్షల విలువైన 23 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గౌరవనీయులు రాజశ్రీ చిత్తూరు ఎస్పీ శ్రీ ప్రశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో ఈ మోటార్ సైకిల్ స్టెప్స్ ఎక్కువ జరుగుతున్నాయనేటువంటి రాబడిన ఫిర్యాదుల మేరకు చిత్తూరు 2 టౌన్ సిఐ గారు మద్దయాచారి మరియు వాళ్ళ ఎస్ఐ నాగరాజు మరియు వాళ్ళ సిబ్బంది కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఈ యొక్క ముద్దాయిల యొక్క తర్వాత అనుమానితుల యొక్క ముద్దాయిల యొక్క ఇవన్నీ కూడా కనిపెట్టేసి అందులో 2 ముద్దాయిలను జమిని మరియు శ్రీను అనే వాళ్ళని అరెస్ట్ చేయ వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళ స్వాధీనంలో నుంచి వాళ్ళు అమ్మినటువంటి ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసి అమ్మినటువంటి మోటార్ సైకిల్స్ అన్నీ కూడా దాదాపు 23 మోటార్ సైకిల్స్
40 లక్షలు విలువైనటువంటి మోటార్ సైకిల్స్ అన్నీ కూడా కాస్ట్లీ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసి ఈరోజు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ఈ వాహనాలన్నింటినీ కూడా రికవరీ చేయడంలో ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ కనపరిచినటువంటి చిత్తూరు 2 టౌన్ సిఐ మద్దయాచారి గారికి మరియు వాళ్ళ ఎస్ఐ నాగరాజు గారికి మరియు వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం అనేది దీని మీద వీళ్లకు రివార్డ్ రోల్ రికమెండ్ చేసి పంపడం జరుగుతుంది. శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన పార్టీ నాయకుడు సాయిని కొట్టడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శ్రీకాళహస్తికి వచ్చి అక్కడే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారని జనసేన పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. మా నాయకుడు మీరు కొట్టారు పోలీసు వాళ్ళు. సాయి మా నాయకుడు సాయి మీద కొట్టారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాడు అబ్బాయి. హక్కు అది ప్రజాస్వామ్యంలో. మీరు ఎంత పోలీస్ అధికారులైనా కావచ్చు, శాంతియుతంగా చేస్తున్న వాడిని కొట్టే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. మేము మాట్లాడతాం. నేనే స్వయంగా కాళహస్తికి చిత్తూరు జిల్లాకి వస్తాను, మాట్లాడతాం, అక్కడ తేల్చుకుంటాం. ఎందుకు కొట్టారు మా వాడిని? మీ ఇష్టానికి మీరు పోస్టులు పెట్టి మీ దౌర్జన్యాలు మీరు కనీసం మా వాళ్ళ చేత ఇది కూడా వేయించరే? మీరు పోలింగ్ వేయించరే? పంచాయతీ ఎన్నికల్లో మీరు కూర్చోబెట్టి ఒత్తాస పలికే పోలీసు వ్యవస్థలో కొంతమంది వాళ్ళకి ఒత్తాస పలికి మావాడు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మా వాడిని కొట్టారు. నన్ను కొట్టినట్టు నేను వస్తాం అక్కడికి. కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మదనపల్లి పర్యటన సందర్భంగా బీటీ కాలేజ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన ఎలిప్యాడ్ వద్ద రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. బీజేపీ నాయకులు పుష్పగుచ్చం అందించి దుశ్శాలువాతో సన్మానించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, జిల్లా కలెక్టర్ గిరీష, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, మదనపల్లి ఆర్డీఓ మురళి కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం బీటీ కాలేజ్ గ్రౌండ్ హెలిప్యాడ్ నుండి మదనపల్లి టౌన్ నక్కలదిన్నె సమీపంలోని సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముంతాజ్ అలీ నిర్మించిన స్వస్థ్య హాస్పిటల్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బయలుదేరి వెళ్లారు. వాలంటీర్ల ముసుగులో వైసీపీలో స్టేట్ కార్పొరేషన్ చైర్పర్సన్, జెడ్పీటీసీ కౌన్సిలర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారని, వారిపై కేసులు నమోదు చేయాలని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటు సమన్వయకర్త మైఫోర్స్ మహేష్ డిమాండ్ చేశారు. గురువారం మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన చోట పసుపు నీటితో శుద్ధి చేశారు. మదనపల్లె 1 టౌన్ 2 టౌన్ సీఐలు మురళీకృష్ణ, మహబూబ్ బాషా, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మైఫోర్స్ మహేష్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు వాటర్ క్యాన్ నిండా పసుపు నీరు తీసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. పసుపు నీరు అని పదే చెప్పినా పరిశీలించాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా కొంత తోపులాట జరిగింది. రోడ్డుపైన నిరసన వ్యక్తం చేయకుండా పోలీసులు అడ్డుకుని పక్కకు తోసివేశారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన చోటే సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి తీరుతామని ప్రకటించారు. రమేష్ బా రమేష్ అడి
పెట్రోల్ కాదు పెట్రోల్ కాదు సార్ అంత వాలంటీర్ని పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని ఆ నెపం పెట్టుకుని వాలంటీర్ల ముసుగులో మదనపల్లి నియోజకవర్గంలో ఒక వాలంటీర్ కూడా లేడు, 10 మంది వచ్చినారు. ఒక స్టేట్ కమిషన్ చైర్మన్, ఒక జెడ్పీటీసీ, ఒక 6 మంది కౌన్సిలర్, వీళ్ళు వాలంటీర్లు అంటారు. వాలంటీర్లను వచ్చి మా అధినేత భారతదేశంలో రాజకీయాల్లో ఎవడన్నా నీతి నిజాయితీతో ఉన్నాడు, ప్రజల కోసం పాటుపడతాడు, ప్రజల కోసం తన సొంత డబ్బు పెడతానంటే అది ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. అట్లాంటి నాయకుడిని మీరు దిష్టిబొమ్మ దగ్ధం చేసినారు. పోలీసులు కూడా ఒకటి ఆలోచించాలా. నిన్న ఇదే ప్లేస్ లో మదనపల్లి నడిపోతున్న సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర వాళ్ళు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే మీరు ఒప్పుకొని వాళ్ళ దగ్గర చేపించారే. మరి మేమేం పాపం చేశాం? మేము ఇప్పుడు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తానది ఒక సీఎంఏ కాదు, C6093 మీకు నెంబర్ గుర్తుందా? 6093 అనే ఒక ఖైదీ. దయచేసి అర్థం చేసుకోండి, మేము ఎప్పుడు సంఘ విద్రోహ శక్తి పనులు చేయలేదు, మేము ఎప్పుడు ప్రజా జీవితానికి ఎప్పుడు ఆటంకం కలిగించలేదు. అలాంటి 6093 ఒక ఖైదీని దిష్టిబొమ్మ తెచ్చేసి చేయాలంటే పొద్దున్న నుంచి మమ్మల్ని హరాస్ చేసి ఆ దిష్టిబొమ్మను పీక్కొని లాక్కొని కనీసం మేము ఇప్పుడు వీడికి వచ్చి మా నిరసన, శాంతియుత నిరసన ఏదైతే ఉందో, ఎక్కడైతే దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అదే ప్లేస్ ని పసుపు నీళ్ళతో శుద్ధి చేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి పాలతో అభిషేకం చేయడం జరిగింది. పోలీసులు ఇప్పుడు ఈ సందర్భంగా నేను పోలీసులు ఒకటే డిమాండ్ చేస్తున్నాను. నిన్న ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేశారో వాళ్ళ పైన ఆ 7 పైన కేసు రిజిస్టర్ చేయాలని నేను DSP గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
మీరు కానీ వాళ్ళ పైన చేయకపోతే మేము కూడా ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా దిష్టబొమ్మ అయితే దగ్ధం చేస్తాం. దయచేసి కేసు రిజిస్టర్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వేడుకుంటాను. పోలీసులకి జగన్మోహన్ రెడ్డికి సీఎం పోలీసు కాదు బంధం, ఒక దొంగకి ఒక పోలీస్కి ఉండే బంధం. దయచేసి పవన్ కళ్యాణ్ మీ బిడ్డ, పోలీస్ బిడ్డ పవన్ కళ్యాణ్ మాతో ఉండండి. 5 నెలలే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండేది. 5 నెలల తర్వాత జన్మలో జగన్మోహన్ రెడ్డి సీఎం కాడని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం. సత్సంగ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి మిస్టర్ ఎంగా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న ఆధ్యాత్మిక మేధావి ముంతాజ్ అలీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. సోమవారం మదనపల్లి టౌన్ సత్సంగ్ ఫౌండేషన్లో అధునాతన సౌకర్యాలు కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, జిల్లా కలెక్టర్ గిరీష, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ చైర్పర్సన్ మనోజ, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మదనపల్లి ఆర్డీఓ మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్తగా ముంతాజ్ అలీ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. So everybody look at the camera. Look at the camera. Okay, everybody done? Go. Cut it. खाली पेट को कोई तत्वज्ञान नहीं पढ़ाया जाता, इसलिए गरीबी, भुखमरी, बेरोजगारी को दूर करने के लिए टेक्नोलॉजी का उपयोग करके हमें सस्टेनेबल डेवलपमेंट करना आवश्यक है। और नॉलेज ये पावर है। जो हमारे पाश्चात्य विचारों के लोग हैं वो भी इस बात को बड़े जोर से रखते हैं, और आज हम लोग भी उसके लिए प्रयास करें कि इनोवेशन, एंटरप्रेन्योरशिप, साइंस, टेक्नोलॉजी, research, skill and successful practices. We name it as knowledge, and conversion of knowledge into wealth is the future. पर यह करते समय वेल्थ हमको मिलेगी, पर उसके साथ इकोलॉजी एंड एनवायरनमेंट को भी प्रोटेक्ट करना पड़ेगा। आज मुझे बहुत खुशी हुई कि मैं कल जब यहाँ आया तो यहाँ प्लांटेशन का बड़ा कार्यक्रम हुआ, और मैं अब कोशिश कर रहा हूँ कि हमारे रोड पर हम पेड़ काटने का काम करते हैं बहुत बार, तो बड़े प्रमाण पे कोशिश कर रहा हूँ पेड़ लगाने की। तो 3 करोड़ 87 लाख हमने उसको ई-टैग किया, जी-टैग, जियो-टैग, और हमने पेड़ लगाए। और मुझे बहुत खुशी है कि आप शायद जानते होंगे, आपके
साउथ में एक फिल्म कलाकार है, मराठी है, महाराष्ट्र के हैं, सयाजी शिंदे। विलन का काम करते हैं पर वो एक्चुअली लाइफ में सही में बहुत साधु जैसा काम करते हैं। वो प्लांटेशन में काम करते हैं। तो हमारे यहाँ औरंगाबाद की जगह कर एक पैठन करके जगह है, शायद गुरुजी को पता होगा, वहाँ एकनाथ महाराज की जगह है। तो पैठन में उन्होंने बढ़ के 100 साल पुराने 51 पेड़ थे और हमारे रोड में आते थे। तो सयाजी शिंदे जी ने मुझे कहा कि हम इसको ट्रांसप्लांट करेंगे। मैंने कहा मैं पूरी मदद करूँगा और हमने 100 साल पुराने पेड़ ट्रांसप्लांट किए और अभी तक 68,000 पेड़ ट्रांसप्लांट किए। और मुझे बहुत खुशी है कि अब इसमें टेक्नोलॉजी काफ़ी डेवलप हुई और काफ़ी कॉन्ट्रैक्टर तैयार हुए। मैं इस मत कहूँ कि अब पेड़ काटने का नहीं, पेड़ ट्रांसप्लांट करने का काम करेंगे। ऐसे ही मेंबर ऑफ पार्लियामेंट मिथुन रेड्डी, श्री एन नवाब बशार, ऑनरेबल मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली, श्री प्रसाद राजू, सभी सम्मान्य अतिथिगण और उपस्थित सभी भाई और बहनों, मुझे आज यहाँ आने का मौका मिला है। ये मेरे लिए बहुत भाग्यवान हूँ मैं कि आदरणीय गुरुवर्य हेम जी का आशीर्वाद मुझे प्राप्त करने का सौभाग्य मिला। उन्होंने आध्यात्मिक और जिसको हम स्पिरिचुअल साइंस कहते हैं, उसमें उन्होंने काफ़ी दुनिया को प्रभावित किया और उनके विचार हमारे सबके लिए इंस्पिरेशन और मोटिवेशन है। एक फिलोसोफर ने सही कहा था कि पर्स एंड पर्सन में पर्सन इंपॉर्टेंट है। पर्सन एंड पार्टी मीन्स ऑर्गेनाइजेशन, उसमें पार्टी इज इम्पॉर्टेंट, ऑर्गेनाइजेशन इज इम्पॉर्टेंट। एंड पार्टी एंड फिलोसॉफी, इसमें फिलोसॉफी इम्पॉर्टेंट है। जीवन में जीने का जो तरीका है उसमें हम किस प्रकार से जीवन में, क्योंकि एक बात निश्चित है, जिसका जन्म होता है उसका मृत्यु अटल है, पर जो जन्म हमको मिला है उसका उपयोग करके हमने कैसे काम करना चाहिए, कैसे जीवन जीना चाहिए, एक आर्ट ऑफ लिविंग है। और आर्ट ऑफ लिविंग का संबंध हमारे सबसे बड़े इम्पोर्टेंट चीज़ जो है वो हमारी संस्कारों के साथ है। ये बात जरूर है कि हमारी सोसाइटी के 3 इम्पोर्टेंट पिलर्स हैं, इथिक्स, इकोनॉमी, इकोलॉजी एंड इन्वायरमेंट। जहाँ तक मैं मानता हूँ कि इन तीनों बातों पर काम करने की बहुत बड़ी आवश्यकता है और समाज के सहभाग के बिना ये नहीं हो सकता। पर इसके साथ साथ हमारी एक बहुत बड़ी आवश्यकता है कि हम लोग जो भौतिक प्रगति कर रहे हैं उसके साथ हमारे सामाजिक मन को, व्यक्तिगत जीवन को भी हम निश्चित रूप से समृद्ध और संपन्न करें। सुपर इकोनॉमिक पावर हमें बनना है। आत्मनिर्भर भारत हमारा मिशन है। हमारे प्रधानमंत्री जी ये कहते हैं कि $5 ट्रिलियन की इकोनॉमी बनाना है। तो मुझे लगता है इसमें हम निश्चित रूप से कामयाब होंगे। पर इकोनॉमी अगर हम पावरफुल बनेंगे, वर्ल्ड की अच्छी इकोनॉमी बनेंगे, उसके साथ साथ सबसे इम्पॉर्टेंट चीज़ है जो पूरी विश्व में हमारी विशेषता है, वो है हमारी इतिहास, संस्कृति और विरासत। विशेष रूप से मूल्याधिष्ठित जीवन पद्धति, परिवार पद्धति और संस्कारक्षम व्यक्ति, ये हमारी सबसे बड़ी शक्ति और ताकत है। Dream to invite Honorable Sri Gadkari ji to the constituency, and it's like a blessing for me that he is in the constituency, and all thanks to Honorable Gadkari sir and Sri MG, because of whom sir is here. I would like to tell, if I don't tell this, I will not do any justice for this evening also. If anybody has done anything for the state, any leader has done anything for the state of Andhra Pradesh from Delhi, it's nothing more than Sri Gadkari ji. He has developed Andhra Pradesh like no other state, and Andhra Pradesh has got one of the most benefits of his blessings in the form of roads. And I can proudly say that Madanpalli also has been
blessed by his work. He has given us the 4-lane roads. He has connected Anantapur and he has connected Tirupati. There's one thing I have never heard, Sri with Gadkari sir, though I am a very junior, this is my only second term and his experience is more than my age. Any request, not only me, any MP or any public representative, be it small or big, we go to him. I've never heard a word no. He is always very positive, and I might have missed my parliament days for a few works or anything like that, but I've never missed his speeches. I've seen them again and again and again. They are inspiration to the whole country, and all his thoughts are very revolutionary. And all the development works, whoever has been driving down to Madanpalli, all the works happening, it's all credit to Honorable Sri Gadkari ji. Sir, with folded hands, I thank you very much for being here. And we would like to have your blessings even more also, sir. Thank you very much and thanks for this opportunity. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేసిన పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్. శ్రీ భక్తాంజనేయ సురుచి ఫుడ్స్ వారి నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. షణ్ముఖ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.